ఒక రోజున ధనవంతులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళకి ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. వాడు ఒక రోజున మరి ఏమైందో సడన్ గా తలపోటు వస్తుందని చెప్పేసి అన్నాడు. తర్వాత ఇంకా సీరియస్ అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. ఈ లోపు ఆ అబ్బాయి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ధనవంతులు వీళ్ళు, పిల్లలు లేరు, ఒక్కడే ఒక కొడుకు చనిపోయాడు. తట్టుకోలేకపోయారు. చాలా వేదనతో బాధతో మర్చిపోలేక భార్యాభర్తలు ఇద్దరూ బెంగ పెట్టుకుని చాలా చిక్కుపోయి సిక్కైపోయారు. ఎవరో చెప్పారు, ఎందుకంటే మీరు ఎలా బాధపడతారు, ఏదైనా ఒక అనాథ శరణాలయానికి వెళ్ళి మీ అబ్బాయిలాగా ఉన్న అబ్బాయిని ఎంచుకుని పెంచుకోండి, పోని మీరు ఆస్తిపరులు కదా, మీకు ఇస్తారండి ఆ బాబుని అంటే రైట్ వెళ్ళారు. అక్కడికి అనాథ శరణాలయానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ వాళ్ళ అబ్బాయి లాంటి అబ్బాయి ఎవరైనా ఉన్నారా అని ఆ పిల్లలందరినీ వెతికితే అందులో ఒక అబ్బాయి కనబడ్డాడు. ఏమండి, మన అబ్బాయిలా ఉన్నాడు కదండి, వీడు మన బాబులా ఉన్నాడు కదండి. అవును, అచ్చి మన బాబులాగా ఉన్నాడు. అప్పుడు వెంటనే ఆ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి, సార్ మా అబ్బాయిలాగా ఉన్నాడు, ఆ అబ్బాయిని మాకు ఇప్పించండి, 100 కోట్లు ఉన్నాయి మాకు, ఆ కోట్లన్నీ వీడికే ఇస్తాం, కారులన్నీ వీడికే ఇస్తాం, బంగ్లా వీడికే ఇస్తాం, మా డబ్బు అంతా వీడికే ఇస్తాం, వీడు మా కొడుకులాగా ఉన్నాడు, వీడిని మేము పెంచుకుంటామండి. అలా అయితే ఏంటమ్మా, తీసుకెళ్ళండి, అంతకన్నా ఇంకేముంది, వీడు అదృష్టవంతుడు, ఇలాంటి అనాథ పిల్లకి ఇంత అదృష్టం రావడం చాలా గొప్ప విషయం కదమ్మా, తీసుకెళ్ళండి సంతోషంగా తను ఇచ్చేస్తున్నాడు. అప్పుడు వీడికి ఏం అర్థం కాలేదు. వీడు చిన్నోడు. కారు నీకు ఇస్తాం బాబు, బంగ్లా నీకు ఇస్తాం బాబు, డబ్బు నీకు ఇస్తాం బాబు, అన్నీ కొంటాం బాబు, చాక్లెట్లు కొంటాం బాబు అంటుంటే వీడికి అర్థం కాక వీడు అన్నాడు, ఏమండి నేను మీ ఇంటికి వచ్చి ఏం చేయాలి, నేనేం పని చేయాలి అని అడిగాడు. అడిగితే అప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వేమి చేయొద్దు నాన్న, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తే చాలు నాన్న, నువ్వు ప్రేమిస్తే చాలు, డాడీ అంటే చాలు, మమ్మీ అంటే చాలు నాన్న, ఇంకేమి చేయొద్దు నాన్న, నేను బాగా చదివిస్తాం, మా ఆస్తి అంతా నీకే రాసేస్తాం, నీవే మా వారసుడు అవుతావు నాయనా అని వాళ్ళు ముద్దు పెట్టుకుంటుంటే వాడి కన్నీటితో వెళ్ళిపోయాడు అక్కడికి. బిడ్డలారా, దేవుడు కూడా అదే కోరుతున్నాడు. నువ్వేమీ చేయవసరం లేదు, నీ సామర్థ్యం దేవుడికి అక్కర్లేదు, నీ జ్ఞానం దేవుడికి అక్కర్లేదు, నీ డబ్బు అంతకంటే దేవుడికి అవసరం లేదు. నువ్వు దేవుని యందు ఎక్కువగా భయభక్తులు కలిగి ఉండు, ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించు, ఎక్కువగా దేవుని సన్నిధిని వెతకడం నేర్చుకో, ఎక్కువగా ఆయనలో ఆనందించడం నేర్చుకో. అదే చూస్తాడు దేవుడు. అందుకే పేతురు, నువ్వు అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అందరికంటే ఎక్కువ ప్రేమిస్తే అందరికంటే ఎక్కువ బాధ్యత అతనికి ఇవ్వాలనుకుంటున్నాడు. అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు నువ్వు? ప్రేమిస్తున్నాను ప్రభా, అందుకే కదా ప్రభా నేను దోణులు వదిలేశాను, వలలు వదిలేశాను, నా కుటుంబం అంతా వదిలేసి నేను వచ్చేసాను ఒట్టి చేతులతో, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రభా. మిగతా వాళ్ళు కూడా దోణులు వలలు వదిలేశారు, మత్తయ్య అయితే ఉద్యోగాన్ని వదిలేశాడు, కానీ వీరందరికంటే నువ్వు ఎక్కువ ప్రేమించాలి బిడ్డ. పేతురు ఎక్కువగా దేవుని ప్రేమించాడు గనక నీళ్ల మీద నడిపించాడు దేవుడు. నడిచాడు నా ప్రభు, నడిపించాడు పేతురు. 12 మంది ఉన్నారు కానీ 12 మందిలో నీ స్పెషల్ ఏంటో చూపించి పేతురు. అందరికంటే ఎక్కువ ప్రేమించడమే. నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు గనక, నా యందు ఎక్కువగా అందరికంటే భయభక్తులు కలిగిన వాడు గనక ఇదిగో పరలోక రాజ్య తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. అంటే పేతురికి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, ఎవరినైనా నువ్వు పరలోకానికి పంపించాలంటే పంపించడానికి నీకు అధికారం ఉంది, ఎవరినైనా నువ్వు పంపకూడదు అనుకున్నావు అంటే వాళ్ళు ఎల్లరు అన్నాడు. భూమి యందు నువ్వు వేటిని బంధిస్తావో అది పరలోకమందు బంధించబడుతుంది, భూమి యందు నువ్వు వేటిని విప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుంది.